ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ బడ్జెట్ పై కసరత్తు మొదలైంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక ఫిబ్రవరి 6న కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీ బడ్జెట్ పై కసరత్తు మొదలైంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నేడు బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి 6న కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ తేదీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ మనీషా. దావోస్ పర్యటన ముగించుకొని దాదాపు వారం రోజుల తర్వాత కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయానికి రాబోతున్నారు. ఈ రోజు ఆయన ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. దాని తర్వాత కూడా వివిధ కార్యక్రమాల పైన కూడా ఆయన రోజు రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వం సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా ప్రజాభిప్రాయం అంశం పైన కూడా చర్చిస్తారు. దాని తర్వాత కూడా ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అయితే ఫిబ్రవరి 1-2 తారీఖులో కూడా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ కూడా త్వరలో బడ్జెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్ అలాగే కేంద్ర బడ్జెట్ పై కూడా అధికారులతో, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెప్పి సమాచారము. బడ్జెట్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అలాగే బడ్జెట్ ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఆయా శాఖలకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదన బట్టి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి 2025-26 బడ్జెట్ సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉన్నాయి, ఇప్పటికే మంత్రులు కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు చేశారు అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ రోజు కూడా కొందరితో అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించాక ఆయన తిరిగి సాయంత్రం 6 గంటల ప్రాంతం కూడా ఉండవల్లి నివాసం చేరుకుంటారు మనీషా.